We have associated with the project in September 2010 when Vodafone Star Search was launched, and as a part of it 85,000 entries were brought in, and today we are very happy that this has culminated into a nice movie called Life is Beautiful. Vodafone is committed to bring innovative value-added services to our consumers, and in this regard this association was very primal in nature. In September 2010, when this opportunity came our way, we were extremely delighted to partner with it because we felt that our consumers, and specifically the youth of this millennia, always look for something more. While communication is the basic, but I think today mobile phone service is not just about communication, it is about fulfilling the needs, the aspirations of our youth. And in this regard, a lot of youth today want to try beyond simple basic education, and this is one of the stardom, or need to go to stardom is a basic need, in terms of youth. And that is where Vodafone stepped in along with some of our partners and with Shekhar Kaluman, and we are extremely delighted that the Vodafone Star Search, which was launched and a lot of entries were received in our showrooms and everything, has culminated into a nice movie today. So congratulations, Shekhar. I think we don't want this project to just be a project, and in this regard we thought it is appropriate that to continue this relationship would come out something unique. I just want to congratulate Mr. Shekhar for this beautiful effort, and want to just communicate from Nokia that we are absolutely delighted to partner with you. Congratulations and all the best for your efforts. As usual, Shekhar Kamala's picture, all the pictures I have done, all the pictures, and this picture also I have done. I think I have done a very good job. We work very hard, and I hope this picture does success. Thank you. 2010 ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన తర్వాత 2.5 సంవత్సరాల తపస్సు తర్వాత చక్కగా తనకు నచ్చినట్లు చక్కగా ముచ్చటగా అందంగా ఆనందంగా ఒక సినిమా తీశాడు శేఖర్. అందులో మిడిల్ క్లాస్ లైఫ్లో ఉండే ఆనందాలు, ఆత్మీయతలు, సరదాలు, చిన్న చిన్న సంఘటనలు, వాటి ద్వారా మనల్ని అందరినీ మన జీవితంలోని మంచి సంఘటనలను గుర్తు చేసేటట్టుగా ఒక నోస్టాల్జియా తీసుకురావడానికి ఈ సినిమా డెఫినెట్గా ఒక వాట్ ఐ వుడ్ సే మీడియం లాగా పనిచేస్తుంది. మీరు ఇన్ఫ్యాక్ట్ ఇది పిల్లలకు కానీ, యూత్కి కానీ, ఫ్యామిలీస్కి కానీ, ఇన్ఫ్యాక్ట్ ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ కానీ ఇందులో ఉండే సంఘటనలు చూస్తే ఇది మన ఫ్యామిలీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ లాగా అనిపిస్తుంది. హ్యాపీ డేస్లో 4 ఏళ్ల కాలేజ్ లైఫ్ని చాలా అందంగా చూపించాడు. అది మీరు ఇందులో క్యాన్వాస్ చాలా ఇంకా బ్రాడర్గా చేసి మరిన్ని ఏం చెప్పాలంటే అన్ని వయసుల వారికి సరిపోయేటట్టు చూసి వచ్చిన తర్వాత చక్కగా ఫ్రెష్గా మంచి కాఫీ కాకపోయినా మంచి ఐస్ క్రీము, మన చాలా ఆహ్లాదకరంగా అనిపించేటట్టు సినిమా తీశాడు. సో నేను అనుకోవడం శేఖర్కి ఇది ప్రాబబ్లీ అన్ని సినిమాల్లోకి తన హార్ట్కు అతి దగ్గరగా ఉండి తన లైఫ్కు దగ్గరగా ఉండే అనుభవాలతో తీశాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. I wanted to thank the sponsors first. Thank you Vodafone, Pantaloon and Nokia, and thank you Mr. Mandeep and Kiran. అందరూ థ్యాంక్స్ చెప్తారు లేదా హేమంత్కి నేను ఇప్పుడే థ్యాంక్స్ చెప్తున్నాను ఫర్ యాంకరింగ్ ద ప్రోగ్రామ్. చాలా రోజుల తర్వాత, అంటే మనోహర్ అన్నట్టు 1.5 year తర్వాత ఈ సినిమా వస్తుంది. లీడర్ చూసి కొంచెం సీరియస్ థీమ్ అది. మళ్ళీ ఈ సినిమా హ్యాపీ డేస్ని గుర్తు తెస్తుందని ప్రామిస్ చేస్తున్నాం మేము. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఈ సినిమా కూడా మీరు అన్ని సినిమాల్లాగా విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇది యాక్చువల్లీ నా చిన్నతనం లాంటి సినిమా. సో అమాయకంగా, కొంచెం ఇన్నోసెన్స్, కన్ఫ్యూజన్ అండ్ ఆహ్లాదంగా అండ్ మర్చిపోలేని విధంగా అన్నీ ఉన్న అనుభూతులు ఉన్న సినిమా ఇది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. దీన్ని యాక్చువల్లీ అంటే 1.5 year 2 years ఎందుకు పట్టింది, లేట్ అవుతుంది అని చాలా క్రిటిసిజం కానీ మారమేమే అనుకుంటాం మేము. అంటే మీరు అనడం కాదు కానీ మేమే
అంటే ఎన్ని రోజులు ఎందుకు పడుతుంది ఒక సినిమాకి అన్నది కాన్స్టెంట్ క్రిటిసిజం నా గురించి, అంటే స్లోగా తీస్తాను అని. కానీ నాకు అంటే ట్రై చేస్తూ ఉంటాను తొందరగా చేయాలి అని. కానీ కొన్నిసార్లు కుదరదు అది, కొన్నిసార్లు కొంచెం తొందరగా వద్దు, కొన్నిసార్లు కొంచెం లేట్గా వద్దు. కానీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ విషయంలో అయితే నేను అనలైజ్ చేసుకుంటే ఐ థింక్ లీడర్ నేను అమాయకంగా తీశాను యాక్చువల్లీ. అంటే చాలా ఎంత అమాయకంగా అంటే లీడర్ అయిన తర్వాత ఐ థాట్ అంటే కొంచెం సమాజంలో మార్పు వచ్చేస్తుంది, లీడర్స్ మారిపోతారు, మీడియా అంతా ఎత్తేస్తారు, అంటే ఏదో మార్పు వచ్చేస్తుంది అని చాలా చాలా ఫ్యాసినేషన్ తోటి అమాయకత్వంతో తీశాను అన్నమాట. రిలీజ్ అయిన తర్వాత ప్రాబ్లం అంటే కొంతమంది ఇది మంచి కళ అన్నారు, కొంతమంది కళ కూడా ఇంకా బెటర్గా చెప్పొచ్చు కళ, ఇలాంటివన్నీ అంటే కొంచెం ఆవేశం వచ్చింది నాకు బేసిక్గా. సో ఆ ఆవేశాన్ని అధిగమించి ప్రాబ్లీ మళ్ళీ నా నవ్వుని, నా ఇన్నోసెన్స్ని, నా అమాయకత్వాన్ని, నా ఓల్డ్ సెల్ఫ్ తీసుకురావడానికి యాక్చువల్లీ నాకు చాలా టైం 6-7 months పట్టింది అనమాట బేసిక్గా. సో ఆ ప్రయత్నమే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. సో ఐ బ్రాట్ బ్యాక్ మై ఇన్నోసెన్స్. సో అది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అందుకే కొంచెం టైం పట్టింది, కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్చువల్గా ఇది హ్యాపీ డేస్ కాలేజ్లో హ్యాపీ డేస్ అయితే ఇది కాలనీలో హ్యాపీ డేస్ అనమాట బేసిక్గా. సో కాలేజ్ టచ్ చేయకుండా అదే గ్రూప్ వాళ్ళు కాలనీలో లైఫ్స్ వాళ్ళ నేను నా చిన్నతనం నాటి పండుగలు, పతంగులు, వాన, పడవలు, అమ్మమ్మలు, తాతయ్యలు, పిల్లలు, ఫైట్స్, క్రికెట్, గల్లీ క్రికెట్, ఘంటసాల పాట అది రాశాను కూడా నేను. అట్లాంటి అన్ని సందళ్ళు, సంతోషాలు, గొడవలు, టిప్స్, లవ్, రొమాన్స్, అల్లరి అవన్నీ ఉన్న ఒక బ్యూటిఫుల్ వర్క్, ఫ్యాంటసీ అండ్ డ్రీమ్. అండ్ ఐ థింక్ చాలా చాలా ప్లీజింగ్గా చాలా బ్యూటిఫుల్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ అల్లరి చిల్లరి దెర్ ఇస్ ఇల్లు చుట్టూ తీసాం కాబట్టి ఇంట్లో సెంటిమెంట్స్, ఫ్యామిలీ డ్రామా కొంచెం ఉంది. ఐ థింక్ ఇట్ ఇస్ కమ్అట్ వెల్. ఐ థింక్ నేను తీసిన ఏ సినిమా అంటే నేను లైక్ ఐ సెడ్ సరస్వతీదేవి సిగ్గుపడకుండా ఉంటుంది, సంతోషిస్తుంది అనుకున్నాను. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ దట్ జానర్. డిసప్పాయింట్ చేయదు. వి ట్రైడ్ అవర్ బెస్ట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ డ్రీమ్. సో ఐ థింక్ యూల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఆ డ్రీమ్, ఆ కళ, ఆ అమాయకత్వాన్ని చూపించడానికి ఐ థింక్ చాలా టెక్నీషియన్స్ పనిచేశారు. ఇది కాలేజ్ లైఫ్ అయితే కాలేజ్ ఉంటుంది మనకి, ఇది ఒక కాలనీ లైఫ్ కాబట్టి వీ హ్యావ్ టు క్రియేట్ బేసికలీ. ఆ క్రియేషన్కి ఒక హ్యూజ్ సెట్, దాని వెనకాల వచ్చి ఒక చెరువు, చెట్టు, మెమరీస్, పక్కన ఇంకో రిచర్ కమ్యూనిటీ, మిడిల్ క్లాస్ కమ్యూనిటీ, ఇట్లా సెటప్ చేయడానికి చాలామంది చాలా కష్టపడి పనిచేశారు, సైలెంట్గా పనిచేశారు. సో ఎందుకంటే నేను లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడే నేను మీకు కనిపిస్తున్నాను. సో తోట తరణి గారు సెట్స్ టెక్నికల్ బ్యూటిఫుల్గా వేశారు. మా నేబర్హుడ్ అనే ఆనంద్ ఇంటి పక్కనే అనమాట, 14వ నగర్లో హ్యూజ్ సెట్ చేసాం బేసిక్గా. సో ఆయన యాక్చువల్లీ నా కళని ప్రాబ్లీ హీ జస్ట్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్. అలానే విజయ్ సి కుమార్ చాలా ఈజీగా చెప్పాడు చేస్తున్నాను, కానీ యాక్చువల్లీ మొత్తం సినిమా ఆయన యాక్సిడెంట్ అయిందన్నమాట, కాలు కుంటుతూనే చేశాడు అనమాట, క్రచెస్ తోటి పెయిన్, షోల్డర్ పెయిన్ అనేది తట్టుకుని చేశాడు. థ్యాంక్స్. ఐ థింక్ మన కష్టం, ఐ థింక్ ఇట్ విల్ షో. సో దెన్ ఎడిటర్ వెంకటేష్, మార్తాండ వెంకటేష్ అగైన్ ఈజ్ నాట్ హియర్, కానీ చాలా కష్టమైన సినిమా, చాలా బ్యూటిఫుల్గా చెప్పడానికి ప్రయత్నించాం. సో హీ డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్, అది మీరు స్క్రీన్ మీద చూస్తారు. అలానే మ్యూజిక్ మిక్కీ జే మేయర్, మళ్ళీ ఫెంటాస్టిక్ మ్యూజిక్. మీరు తొందరగానే వీళ్ళు అనౌన్స్ ఆడియో. అండ్ దెన్ రైటర్స్గా నాకు ఈసారి వేటూరు గారు లేరు బేసిక్గా. వి లాస్ట్ నా అసోసియేషన్ అయితే వి లాస్ట్ టైం డ్యూరింగ్ దిస్ టైం. సో వనమాలి అండ్ అనంత్ శ్రీరామ్ అని చేశారు. సో అదర్ దెన్ దట్ దెన్ ఫైనలీ యాక్టర్స్, ఇప్పుడు హీరోస్ బేసికలీ. సో చాలా కష్టపడాను, 50-60 వేలు అనుకుంటా, ఐ థింక్ కరెక్ట్ అని 80 వేల దాకా అయి ఉండొచ్చు. బేసిక్గా చాలా కష్టపడి చేసాం. అంటే ఇలాంటి సినిమాలు ఏంటంటే చిన్న సినిమాలుగా అనిపిస్తుంది, కానీ ఇట్స్ లైక్ రియలీ బిగ్ టాస్క్. అసలు కరెక్ట్ యాక్టర్స్ని పట్టుకోవడం అనేది సగం విక్టరీ. సో చాలా చాలా కష్టపడ్డాను ఈసారి. హ్యాపీ డేస్ తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది అనుకున్నది, కాలేదు బేసిక్గా. సో 6-7 months కష్టపడితే దొరికారు వీళ్ళు, కానీ బ్యూటిఫుల్గా చేశారు. అంటే ఒదిగిపోయి పాత్రలుగా కనిపిస్తాయి, అట్లానే చేశారు. సో ఐ థింక్ వన్స్ మోర్ యుల్ సీ ద ఫ్లేవర్ ఆఫ్ హ్యాపీ డేస్ అన్నమాట బేసిక్గా. సో అంత ఎంటర్టైనింగ్, అంత ఎంజాయ్మెంట్గా, యూత్ఫుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ అయ్యేటట్టు. సో దే డిడ్ రియలీ గుడ్ జాబ్. ఐ థింక్
I'll call them now basically. నా పేరు అభిజిత్ అండి. మై రోల్ as far as movies concerned is I play the role of Sreenu అండి. Sreenu is a very normal everyday guy next door person, and there's nothing extraordinary about him. Very Shekhar Kamula hero-esque, if you know what I mean. మీరు ఆనంద్ గోదావరి, హ్యాపీ డేస్ ఇవన్నీ ఫిల్మ్స్ చూస్తారంటే you'll know what I mean. Leader was a very serious and mature film. That aside, I think Life is Beautiful shares a lot with the other three films that I just spoke about. Yeah, that's about all that I have to say. Just want to thank Shekhar Garu again for this wonderful opportunity. Thank you very much. This is my first press meet, so I just want his name to be, put on first. చిన్నప్పటి నుంచి కూడా సినిమాల్లో అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సినిమాల్లో ఏదో ఒకటి చేద్దాం, ఒక యాక్టింగ్లో కానీ, కొరియోగ్రఫీలో కానీ, ఫోటోగ్రఫీలో కానీ ఏదో ఒకటి చేద్దాం అంటే సినిమాల్లో ఒక మూమెంట్ కోసం నేను ఎదురు చూస్తానండి. అటువంటి మూమెంట్, అటువంటి అనుభూతి నాకు ఇప్పుడు కలుగుతుంది. అది నాకు ఇచ్చినందుకు శేఖర్ గారికి నేను జీవితంతో రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ ఒక 6 months నేను ఆడిషన్ ప్రాసెస్లో పాల్గొన్నానండి. వెన్ దే అనౌన్స్డ్ ఐ వాజ్ ఇన్ యూఎస్ అనమాట. సో చాలా బాధపడినారే నేను యూఎస్లో ఉన్నాను, వెదర్ ఐ కుడ్ బీ ఏబుల్ టు మేక్ ఇట్ ఆర్ నాట్ అని. బట్ నేను కాంటాక్ట్ చేసిన ఒక 1 month తర్వాత దే గాట్ బ్యాక్ టు మీ, సెండ్ సమ్ వీడియోస్ అండ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఆల్మోస్ట్ ఒక 6 months నడిచిందండి. ఎవ్రీథింగ్ వాజ్ త్రూ వీడియోస్. నేను అసలు లైవ్ రాలేదు. సో వన్ ఫైన్ డే దే ఆస్క్డ్ మీ టు కమ్ అండ్ దే సెడ్ యు ఆర్ ఇన్. సో ఇంత జెన్యూన్గా సర్చ్ చేసినందుకు మొత్తం ద హోల్ అమీగోస్ టీమ్కి నా థ్యాంక్స్ అండి. ఇంకా అంటే ఇటువంటి రోల్ నేను చేయడం ఫర్ ఎనీ యాక్టర్ ఇన్ ద వరల్డ్ అండి, ఫర్ ఇన్ హిస్ రెస్పెక్టివ్ లాంగ్వేజ్, ఎనీ యాక్టర్కి ఐ బెట్ దిస్ ఈస్ ది డ్రీమ్ డెబ్యూ, ఐ కెన్ సే దట్. ఎందుకంటే ఇంత పెద్ద డైరెక్టర్, ఇంత పెద్ద క్రూ లైక్ విజయ్ సి కుమార్ గారు, ఆయన కాల్ బాగోపోయినా ఒక సంవత్సరం మొత్తం ఒక కాల్ మీద నుంచి షూట్ చేశారండి. అండ్ హీఈస్ లైక్ నో కాంప్రమైజ్ అట్ ఆల్. యూ కెన్ సీ ద అవుట్పుట్ వన్స్ ఇట్ విల్ కమ్. అండ్ విక్కీ జయమేర్, పద్మశ్రీ తోటపర్ణి గారు, మార్తాండ్ కే వెంకటేష్, ఎవ్రీబడి ఈజ్ లైక్ బ్యూటిఫుల్ కాస్ట్. ఇలాంటి కాస్ట్ చేయడం అనేది ఒక డ్రీమ్ డెబ్యూ, ఇట్స్ గోల్డెన్ డెబ్యూ ఐ కెన్ సే. సో ఇలాంటి ఫస్ట్ గోల్డెన్ స్టెప్ ఎక్కించినందుకు శేఖర్ గారికి లైక్ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.